కళ్యాణం పరమాత్మదేవమనిశం శ్రీ వెంకటేశం భజే. గోవింద ఆనంద నిలయవాస, నీ పాదబ్జము బ్రహ్మ పూజ్యము కదా. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి దివ్య చరణారవిందముల చెంత శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఆనంద పరవశులవుతూ ఉంటారో అటువంటి మహానుభావుడు కలియుగ ప్రత్యక్ష దైవముగా విరాజిల్లుతూ తిరుమల దివ్యక్షేత్రములో నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామిని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. వీక్షిద్దాం, నమస్కరిద్దాం. ఆనంద నిలయవాసుడికి ఆనందాన్ని కలిగేటటువంటి గోవిందనామంతో వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించబడే ఈ నిత్య కళ్యాణోత్సవం ఇక్కడ మనకి రజత కలశముపై చ్యూత పల్లవం నిధాయ అని మామిడాకులను ఉంచి నారికేళ ఫలాన్నుంచి పుష్పాలతో అలంకరించి పుణ్యాహవాచనాది కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. వీక్షించే భాగ్యం కలుగుతున్నది. భగవంతుడి దివ్య గుణానుభవాన్ని అనుసంధానం చేసుకోవటం మన పూర్వజన్మ సుకృతం. అందుచేత ఈ కళ్యాణాన్ని దర్శిస్తూ వారు పఠించే మంత్రాలు విందాం. पवमाने रज्ञाते जवे तमृत गामरसं सर्गं च पदमस्तादे सुचितम्मादिष्मनः पवमानद्योज्यते जवे तमृतोरसः तस्मै सरस्वतीदेः चैरगं सर्वेत् मदोदकं पवमाने सुस्तेने सुतगाहे किरस्ततः येन देवा पवित्रेण आत्मानं पुनदेशतः तेन सदारेण पवमान्यं पुनन्तमां प्राजापत्यं पवित्रं सदाज्यामगं हिरण्मं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्सुनीति सहमा पुनादो सोमस्वस्त्यन समेत्यां यमोराजा प्रवृणात्मां जातवेदोमुद्यन्त्यापुनादो तत्संज्ञादावणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्जं जगादवेशजं तन्नास्तु द्विपदे जं दृष्पदे ॐ शान्ति शान्ति शान्तिः. राज्यां दिशे देवृत्ते जोमाजयन्तां दक्षिणायां दिशमाता पितरो देवत्वे जोमाजयन्तां अनेक्यां दिशगन् सर्वा देवते जोमाजयन्तां यज्ञपद संवत्सरोत्वे जोमाजयन्तां यद्वायां औषधयवनस्पदयत्वे जोमाजयन्तां अतरायां दिशनागे भद्रे जोमाजयन्तां न्याहमेव कुरुते न्याहं ब्रुवन्तो ब्रुवन्तु न्याहं ब्रुवन्तो ब्रुवन्तु न्याहं ब्रुवन्तो ब्रुवन्तु विशक्तेनाय नमः वरुणाय नमः यदात्तानुत्तापदात्तानुत्ताभ्यामि क्षेमाद्धं सोपनाद्धं पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే విన్నాం అర్చక స్వామివారు పఠిస్తున్నారు క్షేమార్థం పునరాగమనాయచ అని. విశ్వక్సేనుల వారిని స్వామివారి సర్వసేనా నాయకుడిగా భావిస్తాం. భగవంతుడి యొక్క దివ్య దర్శనం వల్ల కలిగే ఆనందం ఎంత గొప్పదో ఆ స్వామిని ఇంతకుముందు దర్శించాం మనం. ఇదిగో ఇప్పుడు కూడా అంకురార్పణ జరుగుతూ ఉన్నది. దేవతలను దిక్పాలకులను నిరంతరము కూడా దేవదేవుడైన స్వామి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ద్వారా పిలుస్తూ ఉంటారు. ఈ అంకురార్పణలో నిర్ణీత ద్రవ్యాలను వినియోగిస్తూ ఉంటారు. అలా అంకురార్పణ కైంకర్యం ఇదే సద్యోంకురార్పణ అని వైఘానస ఆగమ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే దానికి ఒక సంకల్పం ఉండాలి. అది శుభసూచకం అవ్వాలి.
అలా ప్రారంభమైనప్పుడు తద్వారా లభించేటటువంటి ఫలితం కూడా ఆనందదాయకంగా విరాజిల్లుతుంది. అందుచేత ఈ అంకురార్పణ కైంకర్యాన్ని దర్శిస్తూ ఈ కంకణ ధారణాన్ని మనం చెప్పుకుంటాం. అటువంటి రక్షాబంధనాన్ని వీక్షిద్దాం. ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆర్ఘ్యపాద్యాచమనీయాని చతురోపచారాం సమర్పయామి నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి. ఓం అనంతాయ నమః, శేషాయ నమః, నాగరాజాయ నమః, సహస్రశీర్షాయ నమః. ధూపదీపాలంకరణార్థమక్షరాం ధారయామి, మూలోపల నివేదయామి. తాంబూలం
హారముల్ శిరమున రత్నశోభిత కిరీటము మోమున పుండ్రకంబు భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మధుండవై వరలడు శ్రీనివాస. ఓ స్వామి, నీవే మాకు రక్షకుడువు అని వేడుకునే వారందరికీ నీ కటాక్షాన్ని అందించేటటువంటి మహానుభావుడువు నీవు. పిలిచిన వెంటనే పలుకు వేలుపు. గోవిందా అని పిలిస్తే ఆనందంగా పలుకుతాడు. వెంకన్న అని పిలిస్తే నీ వెనకే ఉన్నానంటాడు. ఆనంద నిలయవాస అంటే ఆనందపడతాడు. వెంకటేశ అంటే పాపాలు పోగొడతాడు. అటువంటి స్వామివారి దక్షిణహస్తానికి కంకణధానం జరుగుతోంది, వీక్షిద్దాం. పిలిచిన వెంటనే పలుకు వేలుపు, భక్తి భజించు వారి కోర్కెలు నెరవేర్చు దైవతము. కొండల రాయడు దక్క అన్యులీ కలియుగమందు లేరనుచు గడముగా మది నమ్మి నిత్యమున్ కొల్చెడు వారలన్ ప్రభువు కూరిమితో. ఆయన కటాక్షిస్తాడు. కారణం ఏమంటే ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. అర్చక స్వామివారు స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. తదుపరి అమ్మవారు ఐశ్వర్యప్రదాయనైనటువంటి శ్రీదేవి అమ్మవారు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియాం అన్నారు. సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం వలన ఈ కళ్యాణం వీక్షిస్తున్నాం. అమ్మవారి కంకణధారణ జరుగుతోంది, వీక్షిద్దాం. सुमङ्गलेर्यं वदोरिमागं समेधपस्तदां सौभाग्यरस्मै दत्तायादास्वामि परेतना इमां समिन्द्रमेक्ष्वासपुत्रागं सुभगां कुरु ददास्यां पुत्रानादेः पदमेकादशङ्गृहे रोजनो रोजमानस्य वनोशोपमानकल्याणः विष्णुस्वां रक्तदोजक्तवोद्बन्धनक्षोर्वं दक्षिणमपरङ्गदोदेजे गन्धकोरस्याप्यासुकेशान्तरे दशाः विघ्नदेशप्रसादिन्द्रोद्भया दुर्भाग्यमो वरुणो विक्रमा कुबेरोद्धक्षया आदिजनकोनाभ्यः मनःसर्वे रक्षन्तु रक्षाम् आत्मरक्षां कृत्वा रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तो महान्तो निगृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु. రక్షాబంధన కైంకర్యంలో భాగంగా అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. తదుపరి హోమ కైంకర్యం నిర్వర్తించబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలతో సకల దేవతలు అగ్నిని ఆశ్రయించి ఉండటం విశేషం. ఇంద్రా దిక్పాలకులందరినీ కూడా అగ్నిముఖత ఆహ్వానించి హవిస్సులను సమర్పిస్తారు. వారు పఠించేటటువంటి మంత్రాలు విందాం. ఇందరికీ అభయంబులు ఇచ్చి చేయి, ఎవరికైనా కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపించేటటువంటి మహానుభావుడు ఈరోజు మన కళ్యాణ శోభితుడై దర్శనమిస్తున్నాడు. హోమాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు పఠించిన మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు గోవిందనామంతో వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. सुज्ञनवात्मानं शिवानस्सन्ति मानस्तन्नोमादान् पृथिवीतोकजाता असुरेण्यम्बर्गो देवसुदिमहे जयो यो न प्रचोदयात् जातवेदस्तोत्रणं गृहीत्वा इदरेका गायत्रीं प्रोक्ष्य षण्मात्रम् उल्लेख्य रेखायां स्कन्दमावाहयामि कनने पितृमावाहयामि स्तण्डिले भूमिमावाहयामि
उत प्रदीपो कुत प्रज्वाल्य उपावरोहे तग्निं निधाय आज्ञाय विषये ज्ञानाहंविनादये योतासमर्षे अधिदेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदा प्रसव अस्तुरेण्यमर्को देवसदे महेते यायो न प्रचोदयात् ब्रह्मज्ञानमं पुरुषान् ओम चतुस्राकारमण्डले ओम भूः ब्रह्माण्डमावायामि विजाब्रह्मावायामि हिरण्यगर्भमावायामि पितामहमावायामि ब्रह्मणे नमः इदमात्मं राधारविन्दो इन्द्रमावायामि सोममावायामि यज्ञांगमावायामि इन्दुमावायामि चन्द्रमावायामि सोमाय नमः सर्वोपचारभ्यश्च इदमात्मं ब्रह्मं प्रोचष्यामि आजयमानोऽस्तु सप्तऋषि नागं प्रजापतिः सोमं प्रोक्ष्यामि आजयमानोऽस्तु सप्तऋषि नागं प्रजापतिः ओम प्रोक्ष्य पात्रादावमादाय अदोसोद्यस्य रश्मिभिः आपोदाग्रे क्रूचदास्ता विष्णु स्वभो से प्राच्या पृथ्वी अंतरिक्षाय स्वाहा बर्हे शंकाय स्वाहा यदि विष्णु स्वभो से परिस्तरण कोचम निधाया यदि विष्णु स्वभो से दक्षिण विष्णु स्वभो से उत्तर चरंजन विष्णु स्वभो से पश्चिम सोदत्तान देवेभ्य विष्णु स्वभो से व्यापोष्यामि ब्रह्मं प्रोचष्यामि रोचयज्ञमृतं देवतावद्दत्तन्नागस्तमश्चयजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतां यत् लोकस्तत्रेम यज्ञमेजामानन्ददेः सोमं प्रोचष्यामि रोचयज्ञमृतं देवतावद्दत्तं नागस्तमश्चयजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतां यत् लोकस्तत्रेम यज्ञमेजामानन्ददेः ॐ प्रणयं ओ गृह्णातु सवो गृह्णातु तस्मै वो गृह्णातु तस्मै वो गृह्णामि तस्मै नमो देवसदेमहे देयायो न प्रचोदयात् ब्राह्मणेन ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि वसुनावाहयामि मरुदनावाहयामि रुद्रानावाहयामि अपपस्य ओम महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनीमावाहयामि कुशानमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतिस्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापति ज्येष्ठ निर्वपामि अग्नि ज्येष्ठ निर्वपामि वसुज्य ज्येष्ठ निर्वपामि वनज्य ज्येष्ठ निर्वपामि रुद्रेभ्य ज्येष्ठ निर्वपामि अपपस्थित ओम श्री महाविष्णवे ज्येष्ठ निर्वपामि बृहस्पति ज्येष्ठ निर्वपामि आदित्येभ्य ज्येष्ठ निर्वपामि असुरेभ्य ज्येष्ठ निर्वपामि कोष्ठे ज्येष्ठ निर्वपामि कक्षा ज्येष्ठ निर्वपामि कक्षदूतसोमा ज्येष्ठ निर्वपामि यज्ञ विश्वां देवेभ्य ज्येष्ठ निर्वपामि सर्वदेवेभ्य ज्येष्ठ निर्वपामि त्वप्रदर्शयामि चरमेदस्यामि आग्नेर्ज्योतिरसे समिदसि स्वाहा अमृतमसवाग्मते अंतरिक्षमारातः पतित्वापनाचद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा वाक्पचित्वापनाचद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा देववासुताचद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा करसं पूर्वसान कृत्वा एकविंशति प्रमाणाः गोनमग्रदस्पर्शयित्वा अभ्यक्षाम् अक्षताम् आद्यां चरभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नैऋत्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदिते नमः यस्वा अनुमते नमः यस्वा सरस्वते नमः यस्वा देवता प्रथम आयनदात्माजात वेद तेनेद श्रद्धयतवोदे वर्धयतात्मान् ब्रह्मानद समेता यस्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु वायव्यादज्ञायान्त प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्त इंद्राय स्वाहा ओम अग्नि स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपपस्य ओम महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विनीभ्यः स्वाहा कोष्ठे स्वाहा कक्षाय स्वाहा कक्षदूतसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेवस्वां देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिघार्य चरम सावित्राग्रहीत्वा पुनरभिघार्य ओम भुव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वस्वाहा अदतेनमुग्धस्ताः अनुमतेनमुग्धस्ताः सहस्रेनमुग्धस्ताः देवसोदप्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य परब्रह्मोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणे आगारं मध्येनानिक्त सर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवं मोक्षे अदितेनमन्यस्व अनुमतेनमन्यस्व सरस्वतेन
निस्व देवसो दप्रजमा अतो देवा अवन्तु नोयतो विष्टोर्विचक्रमे प्रदद्यासं तदाम विस्वाहा इदं विष्टोर्विचक्रमे ते दानित्यते पदं समूढमस्तभागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमेश्वरगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा निष्ठोत्कर्माणि पश्यति यतो रथानि पस्पसे इन्द्रस्य यज्जोषका स्वाहा तद्विष्टोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वा चक्षुरा तथा स्वाहा तद्विप्रासो पन्नमोदा कृपागं सन्दते विष्टोर्यत्पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा हृदयेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः हस्तेन मुग्धस्ताः देवसो धप्रासावेः अग्निप्रतिष्ठापना मुहूर्तस्य मुहूर्तो महान्तो गृह्णन्तु. విన్నాం కదా మంత్రాలను. మంత్రాధీనంతు దైవతం అన్నారు. భగవంతుడికి అవే ఇష్టం. అందులో విఘ్న మహర్షి అందించినటువంటి వైఘానస భగవత్ శాస్త్రంలో పేర్కొన్న ప్రకారం అర్చక స్వామివారి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. తదుపరి తెరపట్టి స్వామికి మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. భక్తితో భక్తులు వీక్షిస్తున్నటువంటి శుభతరుణములు. భగవంతుణ్ణి సకుటుంబ సమేతంగా దర్శించినటువంటి అదృష్టం ఈ కళ్యాణోత్సవంలో కలుగుతూ ఉంటుంది. అందుకనే ఆ స్వామిని నిరంతరము వేడుకుంటూ ఉంటారు చాలామంది భక్తులు గోవిందనామంతో. గోవింద అన్నప్పుడు ఆయనకు ఆనందం. ఆయనకు ఆనందం కలిగితే ఆయన అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగటం విశేషం. గోవిందయని ఎంచు పలికెడు గురుతుండునటుల్ దేవర అనుగ్రహింపుము అని ఆ భగవంతుణ్ణి మనము ఆనందంగా పిలుస్తాం. అనేక రకములైనటువంటి పుష్పములు స్వామికి అలంకరించబడ్డాయి. చిరునగవు చిందుమోమును చూడండి భక్తులారా ఒకసారి. చిరునగవు చిందుమోమును వరదాభయ హస్తములను వనమాలికయున్ కరుణ విరియు కన్నులు గల తిరుమల నాయకుని కిడిద వందనమెల్లన్. కన్యావీక్షణ నిర్వర్తిస్తున్నారు. ఈ వైపున స్వామివారు, ఆ వైపున అమ్మవార్లు. తెరపట్టి ఆ తదుపరి స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఎటువంటి స్వామి? నల్లనైన వాడు, నామాలు గలవాడు, దివ్య వజ్ర మకుట దీప్తివాడు, కొండ కొమ్ము మీద కొలువు తీరిన వాడు, మమ్ము బ్రోచుగాత మాపు రేపు. ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా ఏనాడైనా ఈయనే రక్షించాలి. ఎందుకంటే నల్లనివాడు, నల్లనైన వాడు అని ఎందుకంటున్నామంటే, నల్లనివాడు, పద్మనయనంబలవాడు, కృపారసంబు పైదల్లేడువాడు, మౌళి పరిస్పరిచిపత పింఛమ్మవాడు, నవ్వు రాజిల్లేడు మోమ్మవాడని భాగవత పురాణంలో చెప్పాడు. అటువంటి స్వామి దివ్యమైనటువంటి చిరునామంతో నామాల స్వామి అని పిలుస్తారు. ఈయన్ని వే నామాల వెన్నుడా అన్నాడు అన్నమాచార్యుల వారు. అటువంటి వెంకటేశ్వర స్వామి అంటే మొట్టమొదట కనిపించేది ఆ నామాలు. ఆ తిరునామం యొక్క ప్రత్యేకత అలా ఉంటుంది. అందుకని నల్లనైన వాడు, నామాలు గలవాడు, దివ్య వజ్ర మకుట దీప్తివాడు, కొండ కొమ్ము మీద కొలువు తీరినవాడు. కొలువై ఉన్నాడు ఇక్కడ 7 కొండలవాడుగా. తదుపరి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. స్వామికి జరిగే మర్యాదలన్నీ అమ్మవారికి జరుగుతాయి. ఇది గృహస్థాశ్రమంలో విశేషం. అందుచేత ఐశ్వర్యప్రదాయిని అమ్మవారు. క్షీరసముద్ర రాజతనయ అన్నారు. క్షీరసాగర కన్యక ఈవిడ. దాసీభూత సమస్త దేవవనితాం అన్నారు. మరి మరొక దేవేరిని మేదిని దేవి వసుంధర అని వేదాలు చెప్పినాయి. కాబట్టి మరిన్ని విశేషాలను మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు ప్రస్తుతం కన్యాదానాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించే మహాసంకల్పాన్ని, శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవృలతో కూడిన మహాసంకల్పాన్ని విందాం. అంతవరకు గోవింద అందాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
महाकालस्य महाचलोकस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटि ब्रह्माण्डानाम् एकतमे व्यक्त महदहङ्कारप्रव्यापस्तेजो वायुराकाशात् भैराराणते अस्मिन् महद् ब्रह्माण्डमण्डले आधारशक्तिगोर्मानन्द पदवे क्षीरसागरे श्वेतदिव्यमण्डपगजोपरिप्रतिष्ठितस्य अतलवितलसुतलतलातलसादलमीतल सप्तपातालस्योपरितले भूलोके भोर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्ये षल्लोकानामदमभागे महानालाय वनराजशेषस्य शास्त्रपदा परमण्डलमण्डिते दिग्धण्डदण्डो दण्डोर्दम्बिते लोकैकलम्बिते लवनाद सप्तसागरे पर्वते जम्बो प्रख्यात सप्ते द्वीपे द्वीपदे महेन्द्राद सप्तकुलपर्वते विराजते हेमकूटाख्यात् इन्द्रप्रस्थात् नवगण्डात्मके हरिपुरुष किंपुरुषैरावधानामिन्द्रप्रस्थमनक पाञ्चजन्य सिंहलब्धके पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमंडले अखंडात्मके जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे दंडकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर मध्यप्रदेशे ते आदिवराह क्षेत्रे वेंकटाचले दशपूर्वेषां ध्वसापरेषां तद्वंस्यानां पितॄणां नरकाधिपत्येन आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोक्य सारुक्य सामिप्य सायुज्य पद इति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम आधार शक्ति गौरमावृति रुक्मिणी चत्रिकास्यपावृति कोटिचातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नाना विध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फला प्राप्त्यर्थम कन्यादानं कारिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्रगदा सार्गनंद कौमोदकी पंचायतस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद् वैगानस आगमोक्त प्रकारेण आंगिर सभा राष्ट्रपति पाठ त्रयार्ष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणभूतस्य मूल प्रकृति बोध विधानेन प्रबुद्धमानस्य संघर्षणावतारस्य श्री महाविष्णु परब्रह्मणो नत्रेम आंकित सभा राष्ट्रपति पाठ त्रयार्ष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध वेद प्रवर्तमानस्य संघर्षणावतारस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पस्थितिलेकात्मानस्य सुखीयमानस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंकित सभा राष्ट्रपति पाठ त्रयार्ष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकटमणि मकुट विराज उज्जमृत पराजित पादारविन्दस्य मत्स्यावतार रूपादि भट्टवासुदेवस्य महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरसभा राष्ट्रपति पाठ त्रयार्ष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्यात् प्रपुन लावण तेजो रत्नाकराय सकल वेदासाकाध्यायिनो अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर रासोजाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वराय चतुर्वेदासाकाध्यायिने भार्गवचान् और अवदल पंचार्ष प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवती सुरांगना संसेवित बाधारविंदा महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद कलात्मिका मूल प्रकृतिभूता उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासो जाता इमां श्रीदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि चतुर्वेदासाकाध्यायिने काश्यपावस्तारण त्रयार्ष्य प्रवरान्वित काश्यपसगोत्रोद्भवे सर्वालंकारवते सुरांगना संसेवित बाधारविंदा महाविष्णोः अत्यंत मनोहरी अदो श्यामलांगी रेवती नक्षत्रे मीनरासो जाताय इमा भूदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि प्रयस्यामि धर्मकाम्यात्मचिन्तयेत् मदकन्या व्रणमुहूर्तस्य मुहूर्त अहाङ्कानि गृह्णन्तु सुमुहूर्तोऽस्तु కన్యాదానాన్ని వీక్షించాం, మహాసంకల్పాన్ని విన్నాం. వినే భాగ్యం
చూచే భాగ్యం కలిగించాడు, అనే భాగ్యాన్ని కూడా కలిగిస్తున్నాడు. కాబట్టి అందాం మాంగళ్య పూజను వీక్షిస్తూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. ఈ నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణకారకం. ఎందరో భక్తులు భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ఏడు కొండలవాడ ఎక్కడున్నావంచు ఎలుగెత్తి పిలిచినన్ పలుకువాడు. ఏడు కొండలవాడ అని పిలిస్తే గొంతెత్తి గోవింద అంటే ఆయన వెంటనే పలుకుతాడు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది భక్తులారా. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మాట గుట్టుగా ఉండాలట, భగవంతుని గురించి చెప్పేటప్పుడు గట్టిగా ఉండాలట. అందుకని ఒక్కసారి గోవింద అందాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండలవాడ ఎక్కడున్నావంచు ఎలుగెత్తి పిలిచి నన్ పలుకువాడు. భగవంతుడు ఎంతసేపు పిలిచినా మన చెంతకి రాడేమి, మనల్ని అనుగ్రహించడేమి. ఎంతసేపు ఎదురు చూడాలి మహానుభావ, ఎంతకాలం పరీక్షిస్తావు? మరి శ్రీరామదాస్ అడగలా, అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేలుకొని వేడ ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు. ఇంకా కోపం వచ్చేసింది, బాధ కలిగింది. కోపం కాదు, అది బాధ. భగవంతుడి మీద కోపం ఉంటుంది, బాధ. మరి ఆ రామచంద్రుడిని అలా వేడుకుంటే వచ్చాడు భగవంతుడు. రావటం కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చేమో, కానీ భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి రావటం కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ రావటం మాత్రం అది సత్యం, యథార్థం. వచ్చి తీరతాడు, రక్షించి తీరతాడు, కటాక్షించి తీరతాడు. అందుచేత భగవంతుడు అనుగ్రహించేదాకా మనం ఎదురు చూడాలి. అది అందుకని తిరుమల రాయడా దిక్కు నీవే అనుచు కనురెప్ప చందాన కాచువాడు. కంటిని రెప్ప కాపాడుతుంటే కంటి లోపల సున్నితమైనటువంటి రెటినా అనేటటువంటిది ఉన్నదని చెబుతారు. ఆ సున్నితమైన పొరని రెప్ప ఎప్పుడూ కాపాడుతుండే, అలా భగవంతుడు భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. వేదములను రక్షించిన వేదవేద్యుడు మత్స్యావతారములో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు. మత్స్య జయంతి అని కూడా విశేషంగా చెబుతూ ఉంటారు. అలాంటి వేదములు ఋగ్యజు సామ అథర్వణ వేదములనే 4 వేదములు. అందులో సామగాన ప్రియుడు, సామజవరగమనుడై సామగాన ప్రియుడై స్వామి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి స్వామివారిని విశేషంగా వేదములు నుతించి స్తుతించి వినుతించి ప్రస్తుతించినాయి. వేదములలో భగవంతుడి వైభవం చెప్పబడింది. వేదములు ఆయన్నే స్తుతించినాయి. సహస్రశీరుషా పురుష అని పురుష సూక్తం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని స్త్రీ సూక్తం, మేదిని దేవి వసుంధర అని పృథ్వీ సూక్తం. ఇలా ఎన్నో ఉన్నాయి. మళ్ళా యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదమని శుక్ల యజుర్వేదమని అనేక శాఖోపశాఖలు. ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? మన జీవన వ్యవస్థలో ఉన్నటువంటి విధానాన్ని చెబుతూ ఉన్నాయి, భగవంతుడి వైభవాన్ని చెబుతూ ఉన్నాయి. ఇది వేదభూమి అని పిలువబడుతుంది. కారణం ఏమంటే వేదములు ఇక్కడ ఆవిర్భవించినాయి. ఈ భరతఖండంలో వేదములు ఆవిర్భవించే నాటికి ప్రపంచ దేశాల్లో నాగరికత కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మనం అనుకునే మాట కాదు, చారిత్రక ఆధారాలు. కాబట్టి వేదముల్లో నితించబడి, వేదముల్లో స్తుతించబడి, వేదముల్లో ప్రస్తుతించబడి, వేదముల్లో కొనియాడబడి, వేదముల రక్షణ భారాన్ని వహించినటువంటి వేదవేద్యుడు ఎవరైనా ఉన్నాడంటే ఆ భగవంతుడు. దేవి మహాలక్ష్మీ నమోస్తుతే మాంగళ్యాదిత్యాన దేవతాభ్యో నమః. సుప్రీతః సుప్రసన్నో భవ. మాంగళ్యం దంతునాథేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సామ్నే వదరదాం దదం. మాంగళ్యం దంతునాథేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సామ్నే వదరదాం దదం.
మాంగళ్యం తంతునాథేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సంతే వదరదాం సదం. మాంగళ్యం తంతునాథేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సంతే వదరదాం సదం. మాంగళ్యం తంతునాథేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సంతే వదరదాం సదం. మాంగళ్యం తంతునాథేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సంతే వదరదాం సదం. అద మాంగళ్యధారణ ముహూర్త మహాంగాన్ని గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అని నీరాజనాన్ని దర్శిద్దాం. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. అజయన్మన్యస్వ హనుమదేన్మన్యస్వ సరస్వతేన్మన్యస్వ దేవతో దప్రజవ ఇమాం లాజానామిత్యభిఘార్య. ఇమాం లాజానామిత్యకరణాన్ మమ తోభ్యం వేద్గాయురస్తు పతిరేదం తాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానామే సమృద్ధ్యకరణాన్ మమ తోభ్యం సంవదానాం తదగ్నేరనుమన్యతాం. యేయం నార్యో భగ్నో లాజానావవంతే దీర్ఘాయురస్తు పతిరేదం తాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానామే సమృద్ధ్యకరణాన్ మమ
तुभ्यं संवदानां तदग्नेरनुमन्यताम् श्रेयं नार्यो पद्मौ राजा वदन्ते दीर्घायुरस्तु पदिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अनतेन मग्नस्ताः अनमतेन मग्नस्ताः हस्तेन मग्नस्ताः जवसधप्राप्ताभिः हस्तदेवदेवस्य भगवतो नारायणस्य तत्परब्रह्मोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोच्वाङ्गकर्मणि राजहोमान्ते यूनानिक्तः सर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवहोमं मोक्षे अजितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो धाप्रसव अतो देवा अवन्तु नोयतो विष्णोर्विचक्रमे प्रसद्यासप्तधाम विस्वाहा इदं विष्णुर्चक्रमे वेदानि ददे पदं समूढपस्तभागं श्रेयः स्वाहा श्रेणुपदाचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यति यतो रथानि पस्पसे इन्द्रस्य युज्योत्सका स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वाचक्षुरा तदा स्वाहा तद्विप्रास पन्नबोधा कृपागं विसदते विष्णोर्यत्परमदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अजितेन मग्नस्ताः हनुमतेन मग्नस्ताः सरस्वतेन मग्नस्ताः देवसो धाप्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य चक्रप्रदोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोच्वाङ्गकर्मणि वृष्टा अन्तहोमं करिष्ये अजितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो धाप्रसव यदस्य कर्मणो त्वरेण जन्मेद्भासो निमहाग्रह अग्निष्टक्कृत् विद्वान् सरदंसो धङ्करो स्वाहा अग्नयेषु चक्रुतेषु तावदिनां कामानागं समतत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं सत्रैवानादिष्टं देवतामश्वै स्वाहा वास्तुपते नमः वास्तुपतये स्वाहा यन्न आत्मानामिन्द्रो भूदग्ने तत्पुनराहर्जातवेद विचक्षणे स्वाहा पुनरग्ने चक्षुर्दात्मनेन्द्र बृहस्पतिः पुनर्वे अस्वानायं तक्षुभ्य स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनेभ्यः स्वाहा वैष्णवेष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा उद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामित्याष्टावदा वेदोस्मै स्वाहा समिधसे तेजोसे तेजमेने स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा यमस्य धीमहि मृत्युर्मे पाहि स्वाहा वायुर्धीमहि प्राणमे पाहि स्वाहा ब्रह्मणे धीमहि बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्नि सप्तर्षियः सप्तधाम प्रियाणि सप्तहोत्राप्तदात् वायुजन्ते सप्तयो निर्वापणस्वा घृतेन स्वाहा ततदानविद्वानुष्टप्रतेन पूर्णमातमनसा प्रजापतये स्वाहा अग्निभुक्तग् स्वाहा वेदभुक्तग् स्वाहा योभुक्तग् स्वाहा द्यौभुक्तग् स्वाहा पृथ्वीभुक्तग् स्वाहा वोचति वनस्पति गन्धर्वाप्तराचभुक्तग् स्वाहा अग्निर्जेन स्वाहा वेदजेन स्वाहा योजेन स्वाहा द्यौजेन स्वाहा पृथ्वीजेन स्वाहा वोचति वनस्पति गन्धर्वाप्तराचैवजेन स्वाहा समन्ताभिदाकृतेन पूर्णमावचमनसा प्रजापतये स्वाहा पूर्णादुत्तमां जुहोमि पूर्णाहुति वै पूर्णाहुतिः आज्यतेन इंद्राय जुहोमि स्वाहा पूर्णादं जुहोत्वा पूर्णादिमुहूर्तस्य मुहूर्तो महान्तान् गृह्णन्तु समुहूर्तो वेदस्तुपित योस्तुपित पृथिवीस्तुपित ब्रह्माध्यातृप्यन्त अदितेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा सहस्तेन मन्यस्वाहा देवतो धप्रासाभिः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमति पूर्णं मे भूयात् स्वाहा राज्यां दक्षिणायां उदेत्यां प्रदेत्यां ऊर्ध्वायाम् अधरायां पश्चिमधपरदपन्यां दक्षिणधपरदपन्याम् उत्तरधपरदपन्यां धनमसि
रन्ने विश्रुत्य अग्निप्रोक्ष्य आप्यायन्तामाप अमृतयो पृषदयस्तदिवं गच्छतन्नो सृष्टिमेर्ये स्वाहा सत्यन्तां सत्यन्तां पित्रो सदनगं सत्यन्तां पित्रो सदनं भूतिस्मादेद्भस्ममालिप्य ललाटे मारुतयोर्भूतिः वाग्वायज्ञऋतं भवेत् आदित्यस्तु भो नमः त्रयायुषं जमुदग्ने कस्य पत्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय समतं वर्चते नमः आपोहिष्टामयो भुवास्तान ऊर्ध्य ददातन महेरणाय चक्षुषे यो वसिवतमोरसस्तस्य भाजयदिनः रुदतेर्वमातरः तस्मादरङ्गमाम वा यस्यक्षया यजिन्वदा आपो जनयता जनः यज्ञोपतते नम युभक्तदृग्धा वा तन्वा तन्वा मोक्षहीनं वा मोक्षहीनं वा भगवान् ओम नमः मनसिर्वा विद्वात्ना वा पर्यस्वभावान् करोमि यज्ञतु सकलं परस्मैष्टिमन् नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मादुद्वासयामि सोमोद्वासयामि अग्निमद्वासयामि आगस्मभस्य गुरोफलनिवेदयामि आज्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु शोभनार्थं पुनरा సమస్తము భగవంతుని చెంతకు చేరటమే ఈ హోమకైంకర్య పరమావధి. గోదాతశైర్ నమయదమిదం భూయ ఏవాస్తు భూయ అని వారణమాయరం అనే కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది. గోదాదేవి స్వప్న వృత్తాంతం. 1000 ఏనుగులతో స్వామివారు కలలో దర్శనమిచ్చి తనను వివాహమాడినట్లుగా దర్శించి ఆ కలను ఇలలో నిజము చేసుకున్నటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని ఇక్కడ మనం వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. ఏ కొండకు ఏ కొమ్మకు లభించినటువంటి పుష్పాలో స్వామివారికి అలంకరించబడినాయి. కొన్ని క్షేత్రాలకు కొన్ని పేర్లు ఉంటాయి. శ్రీరంగానికి భోగమంటపమని, కాంచీపురానికి త్యాగమంటపమని, మేల్కోట అని పిలువబడే తిరునారాయణపురానికి జ్ఞానమంటపమని, తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపమని పేరట. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యంలో వినియోగించబడటం విశేషం. కారణం ఏమంటే, ఏ విధంగా అయితే స్వామి కైంకర్యంలో పుష్పాలు వినియోగించబడుతూ ఉంటాయో, భక్తుని హృదయ కమలము నుండి వికసించినటువంటివన్నీ కూడా గోవిందనామ వాక్సుమాలు స్వామి చరణార విందముల చెంత చేరుతూ ఉంటాయి. వేదవేద్యుడు స్వామి, వేదములను కాపాడిన వేదవేద్యుడు మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు అర్చక స్వామివారి ద్వారా. ఇందాక చెప్పుకున్నట్టుగా
అందరినీ అనుగ్రహించేటటువంటి నేను నిరాధారుణ్ణి అని అనటానికి లేదు, ఎందుకంటే భూదేవి అనుగ్రహం ఉన్నంత వరకు. కాబట్టి భూదేవి అనుగ్రహం కావాలంటే స్వామివారి కటాక్షం కావాలి. దానికి ఈ కలియుగంలో తారక మంత్రం గోవిందనామం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేటి కళ్యాణోత్సవం శ్రీవారి అనుగ్రహంగా భావిద్దాం. ఇప్పటివరకు పలికినంత స్వామివారి అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ సర్వం శ్రీభూ సమేత శ్రీనివాసార్పణమస్తని విజ్ఞాపన చేస్తూ శ్రీభూ సతులతో భక్తుల శరణాగతుల మధ్య అక్షతారోపణానికి సన్నద్ధమవుతున్నారు. శ్రీనివాసునికి నిత్య శుభమంగళం, లోకైక నాయకునికి ఇది వందనమని ఆ గోవిందుణ్ణి వేడుకుందాం. భక్తులారా, గోవిందనామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. కాబట్టి మనకు అవకాశం దొరికినప్పుడల్లా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జన్మ సార్థకత తద్వారా లభిస్తుంది. ఆ స్వామిని వేడుకుందాం. ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడు ఈయన సామాన్యుడు కాదు. ఆయన అనుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఆయన అనుకునేటట్టుగా మనం ఆశ్రయించాలి. అలా ఆ స్వామిని వేడుకుంటూ, భగవంతుడు ఆలస్యంగా వస్తాడేమో మన చెంతకు అనుకోవద్దు.